తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడ, త్రియేక దేవైక రీతిగా ఉన్నవాడా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి, నీకు స్తోత్రాలయ. అయ్యా, గడిచిన నెల నుంచి నెల వరకు కూడా నీ సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడారు, భద్రపరిచారు దేవా. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ప్రభువా తండ్రి నాయన, అయ్యా 2025లో ప్రభువా తండ్రి నాయన, మేము అయ్యా 2వ యూత్ మీటింగ్ చేసుకోవడానికి మీరు ఎంతగానో ప్రభా కృపను చూపెట్టారు ప్రభువా యేసయ్య. మంచి వాతావరణం ఇచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభువా నాయన. అయ్యా ప్రభువా తండ్రి, ఇలా చిన్నమందుగా కూడుకొని నేను స్తుతించుకునే భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, రావాల్సిన బిడ్డలందరినీ కూడా ప్రభువా మీరే మా ముద్దకు క్షేమంగా తీసుకొని రమ్మని వేడుకొంచున్నాం తండ్రి నాయన. అయ్యా, నువ్వు సిద్ధపరిచిన దైవజన్ని కూడా ప్రభువా మీరు మా మధ్యకు అయ్యా క్షేమంగా తీసుకొని రండి ప్రభువా. మేమందరం కూడా ప్రభువా తండ్రి నాయన అయ్యా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ప్రభువా తండ్రి నాయన నిన్ను స్తుతించి ప్రభువా శక్తి లోపం లేకుండా ఆరాధించి ప్రభువా తండ్రి నాయన అయ్యా నీ వాక్యం ద్వారా సరిచేయబడి క్రమపరచబడి ప్రభువా అయ్యా నీ సన్నిధిలో ఉండే సంపూర్ణ సంతోషంతో నింపబడి వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా ఈ యవ్వనస్తుల కూడిక ప్రభువా ప్రతి ఒక్క యవ్వన బిడ్డకి అయ్యా అందరికీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి ఒక్క బిడ్డను నింపండి ప్రభువా. అయ్యా ప్రభువా తన్ని వాక్యంతో ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి ప్రభువా. అయ్యా మరణాంధకారంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభా క్రీస్తుని వెలుగులోకి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా క్రీస్తుని వెలుగు ప్రకాశింపజేయండి ప్రభువా నాయన. అయ్యా ప్రభా ఈ మొదటి నుంచి ఆఖరి వరకు కూడా ఈ కూడిక అందట్లో ప్రభువా నీ పరిశుద్ధాత్మ అధ్యక్షత వహించిన నామానికి మహిమకరంగా జరిగించుకోమని ప్రభువా యేసయ్య నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. తోడుగా మా ముందరే నడిచినవయ్యా, పోషించినవయ్యా, బలపరిచినవయ్యా, భయము వలదని ధైర్యమునిచ్చినవయ్యా, నడిపించినవయ్యా, కాపాడినవయ్యా, ఓట మంచులో విజయమునిచ్చినవయ్యా. మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినవయ్యా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానక సమయానికి నెరవేర్చినవయ్యా. కంటి పాపలా కాచినవయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినవయ్యా. చేతి నీడలో దాచినవయ్యా, తోడుగా మా ముందరే నడిచినవయ్యా. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసాముగా, ఆశలే అడి ఆశలవ్వగా సోలిపోయాముగా. దారే కానక ఆగిపోయాముగా, అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా. అనుదినమునా నీ మాటలే ఆదరించి నడిపించిన అనకారిన మా ఆశలన్నీ చిగురింపజేసిగా. ప్రతి క్షణమునా నీ సన్నిధే ధైర్యపరిచి బలపరచగా, చితికిన మా జీవితాలను వెలిగింపజేసిగా. కన్నీరు తుడిచినావు, నాట్యముగా మార్చినావు, ఎనలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినవయ్యా. చంటి
కనపరచినావుగా. పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు. నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా. తోడుగా మా ముందరే నడచినావయ్యా. పోషించినావయ్యా, బలపరిచినావయ్యా. భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా. నడిపించినావయ్యా, కాపాడినావయ్యా. ఓట మంచులో విజయమునిచ్చినావయ్యా. మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినావయ్యా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానక సమయానికి నెరవేర్చినావయ్యా. కంటి పాపలా కాచినావయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా. తోడుగా మా ముందరే నడిచినావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటితో నిండిన గుండెతో అలసిన సోలిన కూలిన ఇస్తమా. కన్నీటితో నిండిన గుండెతో అలసిన సోలిన కూలిన ఇస్తమా. యేసే నిజ రక్షకుడై నిన్ను పిలువగా. యేసే విమోచకుడై నిన్ను పిలువగా. యేసే నిజ రక్షకుడై నిన్ను పిలువగా. యేసే విమోచకుడై నిన్ను పిలువగా. నీవు రక్షణ పొందెదవు, నీవు విడుదల పొందెదవు, విమోచన నొందెదవు నిశ్చయము. నీవు రక్షణ పొందెదవు, నీవు విడుదల పొందెదవు, విమోచన నొందెదవు నిశ్చయము.
దేశము నుండి వాగ్దాన ప్రజలకై తీర్మానం చేసినారు తమ జీవితములో. శాపగ్రస్త దేశము నుండి వాగ్దాన ప్రజలకై తీర్మానం చేసినారు తమ జీవితములో. హెచ్చింపు నొందెను, దీవెనగా తీర్చబడెను, యూదా గోత్రములో గనురాలు ఆయను. హెచ్చింపు నొందెను, దీవెనగా తీర్చబడెను, యూదా గోత్రములో గనురాలు ఆయను. యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా, యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా, యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా, యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా, నీవు రక్షణ పొందెదవు, నీవు విడుదల పొందెదవు, నీ మోచన నొందెదవు నిశ్చయము. నీవు రక్షణ పొందెదవు, నీవు విడుదల పొందెదవు, నీ మోచన నొందెదవు నిశ్చయము. హల్లెలూయా, హల్లెలూయా. కనికరము గల దేవా, మహామహిమ గల మహారాజా, కృపా కనికరము గల దేవా, మహామహిమ గల మహారాజా, తరతరములకు ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా. తరతరములకు ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా. కృపా కనికరము గల దేవా, మహామహిమ గల మహారాజా, కృపా కనికరము గల దేవా, మహామహిమ గల మహారాజా, మితిలేని కనికరమే నన్ను బ్రతికించినది, మించిన కృపతో సంతృప్తి పరచినది. మితిలేని కనికరమే నన్ను బ్రతికించినది, మించిన కృపతో సంతృప్తి పరచినది. కనికరా పూర్ణుడా, యేసయ్యా స్తోత్రము. కనికరా పూర్ణుడా, యేసయ్యా స్తోత్రము. ఆరాధన నీకేనయ్యా, అనునిత్యము నీ చేసేదా. ఆరాధన నీకేనయ్యా, అనునిత్యము నీ చేసేదా. కృపా కనికరము గల దేవా, మహామహిమ గల మహారాజా, కృపా కనికరము గల దేవా, మహామహిమ గల మహారాజా, నీ గొప్ప కనికరమే నన్ను వెలిగించినది, నీ సముఖములో నన్ను నిలిపినది. నీ గొప్ప కనికరమే నన్ను వెలిగించినది, నీ సముఖములో నన్ను నిలిపినది. కృపా సత్య సంపూర్ణుడా, యేసయ్యా స్తోత్రము. కృపా సత్య సంపూర్ణ
గల దేవా మహామహిమ గల మహారాజా కృపా కనికరము గల దేవా మహామహిమ గల మహారాజా విశేష కనికరమే విలువను ఇచ్చినది వాడబారని స్వాస్థ్యం వాగ్దానం ఇచ్చినది విశేష కనికరమే విలువను ఇచ్చినది వాడబారని స్వాస్థ్యం వాగ్దానం ఇచ్చినది వాత్సల్య సంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము వాత్సల్య సంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము ఆరాధన నీకేనయ్యా అనునిత్యము నీ చేసేదా ఆరాధన నీకేనయ్యా అనునిత్యము నీ చేసేదా కృపా కనికరము గల దేవా మహామహిమ గల మహారాజా కృపా కనికరము గల దేవా మహామహిమ గల మహారాజా తరతరములకు ధన్యులుగా నన్ను చేసినది నీవే కదా తరతరములకు ధన్యులుగా మను చేసినది నీవే కదా హల్లెలూయా హల్లెలూయా. సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సమయంలో వాక్య పఠనాల్లోకి వెళ్దాము. మొదటి వాక్య పఠనం 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. సహోదరి కోట అని వచ్చి చదివి వినిపిస్తారు. నీ యవ్వనచనం నుండి పారిపోమ్ము. పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఆమేన్. రెండో వాక్య పఠనంగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం. సహోదరి చోటి వచ్చి చదివి వినిపిస్తారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనులను దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆమేన్. మూడో వాక్య పఠనంగా కీర్తనలు 119 9వ వాక్యాన్ని సహోదరి ఐశ్వర్య వచ్చి చదువుతారు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. ఆమేన్.
ఈ పరిశుద్ధ వాక్య పఠనాలు దేవుడే తన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. వాక్య పఠనాలు చదివిన సహోదరులందరికీ సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సమయంలో అయితే మనం ప్రతి యూత్ మీటింగ్కి కూడా మనం మిషనరీ స్టోరీస్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఈసారి అయితే సహోదరి చిన్ని వచ్చి మనల్ని మిషనరీ స్టోరీకి నడిపిస్తారు.